టూజీ స్ప్రెక్టింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. సిపిఐఎల్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆరోపణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అఫిడవిట్లో అన్ని విషయాలను స్పష్టంగా పొందుపరచాలని సుప్రీం ఆదేశించింది. ఇప్పటికే సిబిఐ డైరెక్టర్పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయన్న సుప్రీం అఫిడవిట్ దాఖలు చేయాల్సిందని తేల్చి చెప్పింది. టూజీ స్ప్రెక్టింగ్ కేటాయింపు కేసుకు సంబంధించి ఓ వివాదం సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను వెంటాడుతోంది. రంజిత్ సిన్హా నివాసం వద్ద ఉంచిన సందర్శకుల పుస్తకంలో అత్యంత ఆందోళనకరమైన విషయం బయటపడిందని పిటిషనర్ అయిన సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో పేర్కొంది. సిపిఐఎల్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్తో పాటు మరికొంతమంది లాయర్లు ధర్మాసనం ఎదుట తన వాదనలు వినిపించారు. ఈ కేసులో న్యాయస్థానం తప్పుబడిన ఒక కంపెనీకి చెందిన ఉన్నతాధికారులు గత 15 నెలల్లో సిబిఐ డైరెక్టర్ను రంజిత్ సిన్హా నివాసంలో కలిశారంటూ సుప్రీంకోర్టులో తెలిపారు. అయితే సిబిఐ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రశాంత్ భూషణ్ దగ్గర ఉన్న వివరాలను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించేలా ఆదేశివ్వాలని ధర్మాసనాన్ని కోరారు. సిబిఐపై బురద జల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని సిన్హా తరపు న్యాయవాది వికాస్ సింగ్ పేర్కొన్నారు. దీంతో వాదనను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ప్రశాంత్ భూషణ్కు ధర్మాసనం సూచించింది. ఇప్పటికే పలు మలుపులు తిరుగుతున్న టూజీ స్ప్రెక్టింగ్ కేసుపై తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అఫిడవిట్ దాఖలు చేస్తే సుప్రీం ఎలాంటి తీర్పు వెలువరించనుందని ఇటు సిబిఐ దర్యాప్తు బృందంలోనూ విశ్లేషకులను ఆసక్తి నెలకొంది.